నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. గత జూలై నుంచే మనము కార్యరూపం తీసుకొచ్చాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఏదైతే ఎంటర్ప్రెన్యూర్స్ గా పనిచేస్తున్నారో, లేదా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఒక ఐడియా ఉంది నేను దీన్ని ఎలా కార్యరూపం తీసుకురావాలనో, లేదా నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను కానీ దీన్ని ఎలా మార్కెట్ లింకప్ చేయాలి, దీన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని దాని గురించి ఎవరికైతే తప్పన ఉంటుందో అటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మంచి పరిశ్రమకు ఎదగడానికి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలని రైస్ సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా మనకు లక్ష్యాలు ఇచ్చింది. అది అచీవ్ చేయడానికి, అలాగే లక్పతి దీదీస్ ని కూడా తయారు చేయడానికి ఏదో వికసిత భారత్ లో కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఏ ప్రకారం హెల్ప్ చేయగలుగుతామంటే, కొంతమందికి ఐడియా ఉంది, అమలు చేయడానికి అవకాశం కావాలి. కొంతమంది అమలు చేస్తున్నారు కానీ మార్కెట్ లింకేజ్ లేదు. కొంతమందికి చేస్తున్నారు చిన్న లెవెల్కి కానీ వాళ్ళకు లోన్ కావాలి. సో కొంతమంది బాగా చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ అంటే వృద్ధి, ఆ ప్రోగ్రెస్ అంతా అనుకున్నట్టు లేదు. ఇటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి అవకాశాలు కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ ఏదో ఉందో వాళ్ళతో మనం ఎంఓఏ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఐడియాని ఏ ప్రకారంగా మనం ఆర్టికులేట్ చేయాలి, ఒక ఐడియాని ఏ ప్రకారంగా మార్కెటింగ్ లింక్ చేయాలి, అలాగే ఎలా దీన్ని పబ్లిసిటీ చేయాలి, అలాగే మార్కెటింగ్ తీసుకోవాలనేది గైడెన్స్ ఇస్తారు. అట్లాగే ఎలీట్, మీకు అందరికీ తెలుసు, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా కూడా మనం ఇక్కడ ఎంఓఏ చేసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ వచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న మేడలకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకు ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళు గైడ్ చేయడము, స్కిల్లింగ్ ట్రైనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి మార్కెట్ లింక్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకి ఏదైతే వికాస ఉందో ఈ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ జాబ్ మేళాస్ అయితే మనం పెడుతున్నాము జిల్లా వ్యాప్తంగా. అదే ప్రకారంగా రైస్ సెంటర్లో కూడా సెల్ఫ్ హెల్ప్ విమెన్ లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా జాబ్స్ కావాలి, లేదా వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ వికాస ద్వారా, అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్కి ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏదైతే ఇగ్నైట్ పెట్టుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ అని మనం జిల్లా స్థాయిలో పెట్టుకుంటున్నాము. ఆ ఇగ్నైట్ లో ఎవరికి ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా వాళ్ళకి ఆ స్కీమ్ అమలు చేయడంలో ఉన్న ఇబ్బందుల గురించి, లేదా టెక్నికల్ అప్రైజర్ గురించి ఏదైనా కావాలని కూడా హెల్ప్ చేయడానికి రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఏఐ ఫర్ ష్యూర్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు, చూసారు కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, మహిళా పరిశ్రమకు ఉన్నారో, చిన్న చిన్న స్థాయిలో చేస్తున్నారు, వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెటింగ్, అలాగే పబ్లిసిటీ అయితే ఉందో దీనికి నేర్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎయిడెడ్ లెర్నింగ్, అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా నేర్పించడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఎంబ్రాయిడరీ, కుట్టు మిషన్స్, అట్లాగే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్, ఈ ఎక్సెల్, అలాగే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడము, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫెసిలిటీస్ కూడా ఈ రైస్ సెంటర్ లో పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్న మహిళలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వాడతారు. ముఖ్యంగా ఏంటంటే, ఒక మహిళకి వాళ్ళ ఇంట్లో నేను పని చేయాలి, ఆలోచించుకోవాలి, రాసుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఇక్కడ వస్తే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు, ఒకరికొకరు ఆలోచించుకొని, ఒకరికొకరు చర్చించుకొని, వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి తెలిసింది వీళ్ళు తెలుసుకోవడము, ఈ టైప్ ఆఫ్ ఐడియా ఎక్స్చేంజ్ సెంటర్ గా ఈ రైస్ సెంటర్ పనిచేస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది తల్లులు చిన్నపిల్లలు తీసుకొస్తారు. సో వాళ్ళకి కూడా ఇక్కడ పిల్లలకి మంచి ఆహ్లాదకరంగా వాతావరణం, ఇక్కడ రాయం పెట్టాము, అలాగే ఒక ప్లే ఏరియా ఉంది, పక్కన అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది. సో వాళ్ళు ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నా కూడా చిన్నపిల్లలు కూడా బాగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ ఐడియాలకి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చారు. దీనికి కావాల్సిన ఇంటర్నెట్ ఫెసిలిటీ, కంప్యూటర్స్, అలాగే ప్రాపర్ వర్కింగ్ స్పేస్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ మనం ప్రమోట్ చేయాలి. ఓవర్ ద టైం మన జిల్లాలో అలాగే ఇక్కడ మెయిన్లీ రైస్ సెంటర్ ద్వారా ఇబ్రాహీంపట్నంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఆ పారిశ్రామికవేత్త మహిళ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రైస్ సెంటర్ మనం ఫార్మేట్ చేయడం జరిగింది. ఇప్పటికి చాలా మంచి స్పందన వచ్చింది. వచ్చిన కొంతమంది ఈ గత 4 నెలలు వచ్చిన 10 మందిలోనే చాలా మంది ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ ని పెంపొందించడానికి, స్కేలప్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవడానికి ఎన్నో మంచి నిదర్శనం మన దగ్గర ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకెళ్తూ
నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ గా మనం పంపించాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పంపించాము. అక్కడ చూడండి శాంక్షన్స్ అడిగాం. మెయిన్లీ ఈ ఫెసిలిటీ అయితే ఉందో ఇది ఇప్పుడు 2 రూమ్స్ ఉంది, ఇది కాబట్టి ఇంకో కొన్ని రూమ్స్ కట్టడానికి అలాగే పెద్ద సెంటర్ ఎక్స్టాబ్లిష్ చేసి వీలైతే ఈ వర్కింగ్ స్టేషన్ లా కూడా రెడీ చేసి ఆ ఆసక్తి కలిగిన మహిళా ఎంటర్ప్రెనర్స్ ఇవ్వడానికి ఈ ఫెసిలిటీ తీసుకొచ్చాము. ఈ రేంజ్ ఫెసిలిటీ మెయిన్లీ సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఎంటర్ప్రెనర్ ఇప్పుడు ఉండి ఇంకా దాని గురించి ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని మంచిగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ చేయడానికి తీసుకొచ్చిన ఫెసిలిటీ ఇది. మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ నుండి ఇటువంటి ఒక ఫెసిలిటీ ఉంది, దీని నుంచి వాడుకోండి మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించి దీని గురించి అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మహిళలు కూడా వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు రైస్ సెంటర్ ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ ని ఎలా పెరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నది కూడా బ్రీఫ్ గా చెప్తారు. వీళ్ళైతే అది కూడా మనము తీసుకుందాం. జిల్లాలో ఎంతమంది టార్గెట్ పెట్టుకున్నారు? ఒకవేళ ఓపెన్ చేస్తే బ్యాంకు నుంచి రుణాలు ఇస్తే ఏమైనా సబ్సిడీ ఉంటుందా లేదా మామూలు పే చేయాలా? ఇప్పుడు టార్గెట్ వరకు వస్తే నాకు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 5,000 టార్గెట్ పెట్టుకున్నాము. సో దాంట్లో గుంటుపల్లిలోనే ఇక్కడ మనకి ఇబ్రాహీంపట్నంలో ఇప్పటికే నాకు తెలిసి 1000 మంది వరకు మనం దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నాం. ఆ బెనిఫిట్ నేను చెప్పినట్టు దీని ద్వారా వచ్చే స్పెషల్ సబ్సిడీ అంటే ఏముండదు, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ ని అమలు చేసిన దాంట్లో, ఆ స్కీమ్ కి టైఅప్ చేసిన దాంట్లో ఈ రైస్ సెంటర్ వాళ్ళకి ఒక గైడెన్స్ సెంటర్ లాగా పనిచేస్తుంది. అదే కాకుండా వాళ్ళకి లోన్ తీసేసుకున్నారు, కానీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, లేదా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవాలి, లేదా మార్కెటింగ్ టైఅప్ చేసుకోవాలి, లేదా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో దానికి ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి మెయిన్లీ ఇంక్యుబేషన్ సెంటర్, సో దే కెన్ ఎక్స్పెరిమెంట్ హియర్, వాళ్ళు నేర్చుకోవచ్చు లేదా వాళ్ళు చర్చించుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో మార్కెట్ లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మార్కెట్ ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ లాగా ఉంటుంది. కేసీఆర్ ఫౌండేషన్ కూడా శిక్షణ ఇస్తాం సార్, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? సో ఇది ఇంటికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరియస్ వింగ్స్ ని ఇక్కడ కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఒకటి మెప్మా డిఆర్డిఏలో రెగ్యులర్ గా చేస్తుంది. ఇది కాకుండా వికాస్ ప్లేస్మెంట్ సెల్, అలాగే ఇగ్నైట్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ సెల్, దెన్ మనకు ఏదైతే వికాస ఇగ్నైట్, దెన్ ఈ రైజ్ ఇట్ సెల్. సో ఇంక్యుబేషన్, ఈ ఇంక్యుబేషన్ యాక్చువల్లీ రూరల్ ఇంక్యుబేషన్ ఎక్కడ లేదు. ఇప్పుడు మీకు రతన్ ఇన్నోవేషన్ స్పోక్ ఏదో ఉంది, అది అర్బన్ ఏరియాలో ఉంది, ఐటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ రూరల్లో మీకు తెలుసు, కొంతమంది రూరల్లో పచ్చళ్ళు చేస్తారు, కొంతమంది చీరలు బిజినెస్ చేస్తారు, లేదా బ్లౌజ్ బిజినెస్ చేస్తారు, ఫుడ్ విషయంలో చేస్తుంటారు. అటువంటి ఇంక్యుబేషన్ అంటే వర్క్ స్పేస్ తో పాటు టెక్నికల్ సపోర్ట్, అది ఇప్పటివరకు ఎక్కడ లేదు. సో దాన్ని కల్పించడానికి ఇది మీకు. నా పేరు వరలక్ష్మి అండి. నేను పేపర్తో డాల్స్ చేయడం చేస్తున్నా, ఈ బిజినెస్ చేస్తున్నాను. పేపర్స్తో డాల్స్ చేసి వాటిని సేల్ చేస్తున్నాను. నాకు ఎస్హెచ్జి నుంచి డిఆర్డిఏ ఆఫీస్ నుంచి తర్వాత కలెక్టర్ గారి సపోర్ట్తోనే నా బిజినెస్ లాస్ట్ 7 years నుంచి నేను ఒక రేంజ్లో ఉంటే ఈ 1 year జస్ట్ ఒక 6 monthsలో నా బిజినెస్ డబుల్ అయిందండి. మంచి మార్కెటింగ్ సపోర్ట్ దొరుకుతుంది అండ్ కొత్త వీళ్ళు కొనుక్కోవడానికి కూడా కొత్త వ్యక్తులకి ఎక్కువ మంది మార్కెటింగ్ దొరుకుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు. డిఆర్డీ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి సపోర్ట్తో నా బిజినెస్ డబుల్ అయిందండి. మల్టిపుల్ నాకు ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా నాకు వాళ్ళు అరేంజ్ చేసిస్తున్నారు. వాటి వల్ల నాకు మంత్లీ 50,000 అబోవ్ ఇప్పుడు ఆదాయం వస్తుంది. నా డాల్స్ని మన స్టేట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇప్పుడు ఎగుమతి చేస్తుంది. నాకు మార్కెటింగ్ అంటే ఏఎఫ్ఎస్ ద్వారా నా కాంప్లెక్స్ నేను తయారు చేస్తున్నాను. నా మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చెప్తున్నారు. వాళ్ళకి నేను పర్సనల్గా అండ్ మా ఎస్హెచ్జి నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ తీసుకుంటున్నాను. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు నా ప్రోడక్ట్ని. ప్రమోట్ చేయడం వల్ల 1-2 కాదు 100లో నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. రైస్ సెంటర్ ద్వారా నాకు నేను ఆల్రెడీ నేర్చుకుని ఒక 8 member వర్కర్తో పని చేయించుకుంటున్నాను. ఈ వర్క్ బిజినెస్ జరుగుతూ కూడా నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ అవసరమైంది. ఆ మ్యాన్ పవర్కి నేను ఇప్పుడు ఇక్కడ ఈ రైస్ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నుంచి నేను మళ్ళీ వర్క్ తీసుకొని నా బిజినెస్ కొనసాగిస్తున్నాను. రైస్ సెంటర్ ద్వారా నాకు ఎక్కువ ప్రొడక్షన్ సపోర్ట్ వస్తుంది. ఎక్కువ మంది పనిచేసే మ్యాన్ పవర్ దొరకడం వల్ల వాళ్ళ నుంచి ఎక్కువ ప్రొడక్షన్ నేను అంటే కాన్ఫిడెంట్గా బిజినెస్ ముందుకు వెళ్ళాలి. నమస్తే అండి, నా పేరు ఉమా అండి. నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. ఈ ఎద్దుగానుగ నుంచి ఆయిల్ తీస్తామండి. మేము న్యాచురల్గా తీస్తాము ఆయిల్.
ఎత్తుగానుగా నుంచి న్యాచురల్గా తీస్తాము. అంటే మనకి కరెంట్తో పని ఉండదు, స్లో ప్రాసెస్లో ఆయిల్ తీస్తాము. మేము ఈ గానుగ పెట్టుకోవడానికి నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేశారు. మన డిఆర్డీ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు పీడీ సార్ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి నన్ను కలెక్టర్ గారి దగ్గర దాకా తీసుకెళ్ళారండి. నేను ఇప్పుడు ఒక యూనిటే ఉంది, నాకు సెకండ్ యూనిట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్కెటింగ్ వచ్చేసి నాకు డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే ఇంకా వాళ్ళకి ఏఐ కానీ ఈ ట్రైనింగ్కి నన్ను పిలుస్తున్నారనమాట. నాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే వాటి మీద అంత అవగాహన లేదు. దాని నుంచి నేను అవగాహన తెచ్చుకొని ఇప్పుడు నా బిజినెస్ని ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాను. నెక్స్ట్ నేను ఈ పిఎంఎఫ్ఎంఈ ద్వారా 10 lakhs లోన్ తీసుకున్నాను. ఆ స్కీమ్లో నేను సబ్సిడీ పొందుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంకొంచెం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా తెలుసుకోగలిగానండి.